ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రతి ఒక్కరు కూడా తప్పుతున్నారు. కేవలం వ్యూవర్స్ కోసమో లేదంటే వ్యూస్ పెంచుకోవడం కోసమో దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేసుకోవడం కోసమో లేకి మాటలు మాట్లాడేవారు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అన్వేష్ కూడా అదే కోలోకి వస్తాడంటున్నారు నెటిజన్. ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం ఏదైనా తినడం బట్టి అంటే మన ఆహారాన్ని బట్టి మన మనస్తత్వం ఉంటుందంటారు పెద్దలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఇతను ఈ మధ్యకాలంలో అన్వేష్ గురించి అంతకుముందు నేను ఏమీ చూడలేదు, బట్ 2-3 రోజులుగా ఆయన బాగానే బయటకు వచ్చాడు కాబట్టి నేను చూడడం జరిగింది. ఆయన అన్ని అంటే ఇది తినకూడదని ఎవరైతే అనుకుంటారో అన్ని తినేస్తున్నాడు ఆయన. అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఎప్పుడైతే నువ్వు ఏది తింటావో అది ఆటోమేటిక్గా నీకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు పెద్దలు. ఇతన్ని మనం ఆ విధంగా చూస్తే గనక ఇతను మాట్లాడే దాంట్లో అసలు తప్పే లేదండి అనుకోవాలి. ఎందుకంటే పిచ్చుకొక్కని కరవడమే దాని ఉద్దేశం. ఇతను కూడా సమాజంలో ఒక పిచ్చుకొక్క లాంటివాడు నా ఉద్దేశం అన్నమాట. పిచ్చుకొక్క అనేది ఆటోమేటిక్గా కరుస్తుంది, ఈడో పిచ్చుకొక్క అనుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే మంచి చెప్పారో గరికపాటి గారు కానీ ఇంకెవరు కానీ నీకు మంచి చెప్పినప్పుడు నీకు చేతనైతే ఆ మంచిని 10 మందికి పంచు. నీకు చేతనైతే లేదా కామ్గా నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. నీ పని ఏంటి? నువ్వు ఇంతవరకు దేశానికి ఏం ఉద్ధరించావు? దేశం కోసం పనికొచ్చిన ఏదైనా పని చేసావా? నువ్వు భారతదేశాన్ని తిడతావు బయట ఉండి. నువ్వు భారతదేశానికి వచ్చి ఆ మాట్లాడు నువ్వు దమ్ముంటే. భారతీయత ఎంత గొప్పదో అప్పుడు చెప్తారు అందరూ. నీకు జన్మనిచ్చిందా? అంతకన్నా ఏంటి గొప్ప కావాలి నీకు భారతదేశం గురించి? నువ్వు పుట్టావు, నీ ఉనికి ఇక్కడ, మీ తల్లిదండ్రులు ఇక్కడ. నువ్వు ఉనికిని మర్చిపోయి ఎక్కడ ఊరి మీద తిరుగుతూ కబుర్లాడడం కాదు. నీకు నిజంగా అంత గొప్ప పోటుగాడివైతే నన్ను ఏం పీకలేరంటే నువ్వు ఒకసారి ఇండియాకి రా. అప్పుడు నీకేమిటో చూపించేస్తారు జనాలందరూ కూడాను. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా నువ్వు క్షమాపణ చెప్పేస్తే సరిపోదు అన్వేష్. అవసరమైతే గరికపాటి గారి కాలు కూడా పట్టుకుని నువ్వు క్షమాపణ అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి మాటలు వాడేసావు నువ్వు. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడే సాంప్రదాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎలాగ ఏడ్చి లేదు, నీకు లేదు కాబట్టే నువ్వు అలాంటి మాట్లాడేస్తున్నావు. తల్లి తండ్రి సంస్కారం ఎప్పుడైతే ఉంటుందో మీ అమ్మగారిని తీసుకెళ్ళావంట కదా, అక్కడ ఆవిడని బాగానే మంచిగానే శుభ్రంగా చీర కట్టుకొని తిప్పావు కదా. కానీ ఆడవాళ్ళు అలా ఉండకూడదా? ఆడవాళ్ళు అలా ఉంటే నీకు ఇబ్బంది వచ్చిందా? అంటే నువ్వు ఇలా సెల్ఫీ పట్టుకొని వెనకట్లా చూపిస్తుంటే బీచ్లో అందరూ అలాగ బట్టలు లేకుండా తిరుగుతుంటే నీకు మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నావేమో. ఇవేం పద్ధతి అయ్యేది? నువ్వు ఇమీడియట్గా మార్చుకోవాలి. దీన్ని మేమే కాదు యావత్ భారతదేశం నేను ఖండిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. అసలు నేను మాట్లాడింది ఒకటి, కానీ దాన్ని నెగిటివ్గా నేను ఎప్పుడు దొరుకుతానా అని చూస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అనే విధంగా ఇందాక ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియోలో మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా ఈవెన్ తను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నా ఏది పోస్ట్ చేస్తున్నా ఇప్పుడు రీసెంట్గా అయితే ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళంతా అన్ఫాలో కొడుతున్నారు. దానికి కూడా ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశారు. పోతే పోనేవండి, డైమండ్స్ 4 ఉన్నా నాకు చాలు, ఎవరో వెళ్ళిపోతే నాకేం బాధ లేదు అన్న తరహాలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? వాడి చావునివ్వండి, మనకేమి దాంట్లో పోయేదేం లేదు. కానీ నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు అతను పట్టుకొచ్చి అతన్ని నరికేసి అతని కాళ్ళు చేతులు పీకేసి నాలుకలు పీకేసి అవి కొంచెం ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. బట్ మనం చేస్తున్న పద్ధతి మన చేతిలో ఉన్నది. మన ఫోన్లో డైరెక్ట్గా అన్ఫాలో కొట్టడం, దాంతో పాటు రిపోర్ట్ కూడా కొట్టడం. సరే మనం ఎంత చేయగలం అది. ఇప్పుడు భగవద్గీతలో లేకపోతే మన గరుడ పురాణంలో కూడా మాట చెప్తారు, చచ్చిపోయి నరకానికి పోయిన తర్వాత మనం చేసిన పాపాలకి శిక్షలు ఎలా ఉంటాయంటే మనసా వాచా కర్మణ, అంటే మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ, శరీరంతో చేసిన పాపాలకి శరీరంతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనే శిక్షలు విధించబడతాయి. సో అలా అతను చేసిన పాపాలు ఏంటంటే ఇలా మాటలతోటి జనాల్ని కించపరచడం ఇలాంటివన్నీ చేసినప్పుడు ఖచ్చితంగా మనం అదే రూపంలో ఆయన ఫోన్లో చేసాడు, మనం ఫోన్తోనే చేద్దాం. కానీ హైలీ ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటంటే నేను చాలా మంది మాట్లాడారు రెడ్ కార్నర్ నోటీసులని తీసుకొచ్చి పెట్టేద్దాం అది ఇదే చెప్పి. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి హిందూయిజం నచ్చదు, వాడు నానా బూతులు తిట్టుకుంటూ ఒక వీడియో పెడతాడు. అది మన భారతదేశంలో వస్తుందా? రానివ్వకుండా కొన్ని చర్యలు తీసుకోవచ్చు మనం. సో అలా నేషనల్ హేట్రెడ్ని, అలాగే ఒక పర్టికులర్ దేవుడిని హేట్రెడ్ని పెంపొందించే రకంగా ఏదైనా సరే మాట్లాడినా కూడా అది మనం ఫస్ట్ చేయగలిగిన పని ఏంటంటే మనం తీసుకొస్తావో చంపుతావో నెక్స్ట్ విషయం. మన గవర్నమెంట్ ఏం చేయాలి? కంప్లీట్లీ ఇతని ఛానల్ ఇండియాలోనే రాకుండా చేయాలి. మనం ఎంత చేస్తున్నాం, నేను ఆయన నువ్వు ఉడత భక్తిగా ఎంతో చేస్తున్నావు చిన్నగా. బట్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, మేబీ అది తిట్టితే ఇష్టపడేవాళ్ళు కూడా దరిద్రులు ఉంటారు కొంతమంది. బట్ టోటల్గా ఇండియాలోనే రాకుండా బ్యాన్ బోల్డ్ అని సైట్లను చేశారు. ఇతను ఎంతసేపు? సో గవర్నమెంట్ ఇటువంటి సార్ నేను చెప్పేది బీజేపీ వాళ్ళు ఎవరైతే మేము హిందుత్వ పరిరక్షణ చేస్తామని చెప్తున్నారో నిజంగా మీరు ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఇటువంటి కామెంట్స్ దేవుళ్ళ గురించి హిందూ మాతల గురించి చేసిన వాడికి మీరు ఫస్ట్ మీరు పాస్పోర్ట్ బ్యాన్ చేస్తారా ఏం చేస్తారా ఇవన్నీ మాకొద్దు. ఫస్ట్ అతని ఛానల్ ఇండియాలో రాకుండా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పాకిస్తాన్లో కొన్నాళ్ళ క్రితం ఒక అతని షాబా షరీఫ్ ఏదో పేరు, ఆయన ఒక కామెంట్ చేశాడు,
హిందువులందరూ మీరు ఏమిట్రా మీ యొక్క మీరు ఆవు ఉచ్చ తాగేవాళ్ళరా అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. మనం పవిత్రంగా తీర్థంలో ఆవు పంచితం అని చెప్పి తీసుకునే దాన్ని ఆయన అంత మాట అన్నప్పుడు నేనేం చేశాను తెలుసా, నాకు నిజంగా మామూలుగా బ్లడ్ బాయిల్ అవ్వాలి, ఎలాగైనా వీడికి సమాధానం చెప్పాలి, సమాధానం చెప్తాను, మనం వెళ్ళి వాడిని చంపేయక్కర్లే. నేను ఒకసారి కాశ్మీర్ టూర్ వేసుకున్నాను. కాశ్మీర్ వెళ్ళే దారిలో సింధు నది పారుతా ఉంటుంది ఇట్లా. నేను ఒక బాటిల్ నిండా ఆవు పంచితం తీసుకొని వెళ్ళి కరెక్ట్గా సింధు మాతకి అర్పిస్తున్నట్టుగా ఇదిగో ఆవు పంచితం ఇట్లా పోసి, ఇప్పుడు సింధు నది నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? పాకిస్తాన్ మొత్తం కూడా ఇప్పుడు ఏం తాగింది? పాకిస్తాన్ మొత్తం కూడా, నేను అదే చెప్పాను ఆ రోజు వీడియో కూడా చేసుకున్నాను నేను నా తృప్తి కోసం, మేబీ అప్పట్లో